Hello students, very good evening. Welcome to LTEX classes. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్కి రిక్రూట్మెంట్ జరగబోతోంది అని చెప్పి మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో చాలామంది స్టూడెంట్స్ దీని గురించి ఆలోచిస్తున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్యాటర్న్ ఏంటి క్వాలిఫికేషన్ అని. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో 150 పోస్టులకి ఇండెంట్ అనేది ప్లేస్ చేశారు యూపీఎస్సీ పైన. సో యూపీఎస్సీయే కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్స్. ఒకసారి చూద్దాం ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రొసీజర్ ఏంటి అండ్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి డైరెక్ట్గా నోటిఫికేషనే చూసి డిసైడ్ చేద్దాం. సో ఇది ఒరిజినల్ నోటిఫికేషన్ దట్ వాజ్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అది. మీరు ఇక్కడ గమనిస్తే రిక్రూట్మెంట్ టు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ టు బి డన్ త్రూ ఏ స్పెషల్లీ డిజైన్డ్ ఎగ్జామ్ ఐఆర్ఎంఎస్ ఎగ్జామినేషన్ అనేది స్పెషల్గా కండక్ట్ చేయబోతున్నారని చెప్పారు. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? బై ద యూపీఎస్సీఏ కండక్ట్ చేస్తుంది 2023 నుంచి. ఎన్ని పోస్టుల కోసం? 150 పోస్టుల కోసం ఇండెంట్ అనేది ప్లేస్ చేస్తారు. సో 150 నెంబర్స్కి ఎగ్జామ్ జరగబోతోంది అని దీని అర్థం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశాలు ఏంటి? మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ప్యాటర్న్ ఏంటి? ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు? ప్యాటర్న్ మీరు గమనిస్తే ఇట్ విల్ బీ ఏ 2 టైర్ ఎగ్జామ్, అంటే 2 స్టేజెస్ ఉంటాయి. ఓకే, ఐఆర్ఎంఎస్ఈ అంటే ఎగ్జామ్ చివరిలో. సో ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై మెయిన్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. జస్ట్ యూపీఎస్సీ లాగే ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. అయితే మెయిన్స్కి సెలెక్ట్ చేయడానికి, సెకండ్ స్టేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం కోసం క్యాండిడేట్స్ అందరూ ఏ ఎగ్జామ్ రాయాలి? ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయాలి. మరి ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏంటి? అవర్ రెగ్యులర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషనే. సో ఐఆర్ఎంఎస్ ఎవరైనా ఐపీఆర్ అవ్వాలి అనుకుంటే మీరు ఏ ఎగ్జామ్ రాయాలంటే సివిల్సే రాయాలి, సెపరేట్గా వేరే ఎగ్జామ్ రాయక్కర్లేదు. ప్రిలిమ్స్లో సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్, ఐఏఎస్ ఐపీఎస్ యాస్పిరెంట్స్ ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో అదే ఎగ్జామ్ ఐఆర్ఎంఎస్ యాస్పిరెంట్స్ కూడా రాయాలి. అయితే అప్లికేషన్ పెట్టేటప్పుడు రెగ్యులర్ సివిల్ సర్వీసెస్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఐఆర్ఎంఎస్కి సెపరేట్ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు నింపాలి. అది మనకి నోటిఫికేషన్, సివిల్స్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో దాంతోపాటు ఈ నోటిఫికేషన్ కూడా సైమల్టేనియస్గా వస్తుంది. మీరు సెపరేట్గా దీనికి ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది. సో మీ స్కోర్లు బట్టి, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ బట్టి, ఉన్న నెంబర్ ఆఫ్ పోస్టులు బట్టి ఎంతమంది సూటబుల్ క్యాండిడేట్స్ మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారనేది డిక్లేర్ చేస్తారు. సివిల్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్తో పాటే ఈ రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. సో ఈ 150 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 150 పోస్టులకి ఎంతమంది మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. సో కట్ ఆఫ్ అనేది సివిల్స్ లాగా ఉండొచ్చా, ఎక్కువ ఉండొచ్చా, తక్కువ ఉండొచ్చా అని మనం చెప్పలేం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్. ఐఆర్ఎంఎస్కి ఎంతమంది అప్లై చేశారు అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది అనమాట. సో కట్ ఆఫ్ ఎక్కువ తక్కువ అనేది ప్రస్తుతానికి మనం చెప్పలేం. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్కి, రెగ్యులర్ సివిల్ సర్వీసెస్కి, ఐఆర్ఎంఎస్కి సేమ్ ప్యాటర్న్, సేమ్ ఎగ్జామ్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే సేమ్ ప్యాటర్న్, సేమ్ ఎగ్జామ్ అంటే అర్థం ఏంటి? మనకి జనరల్ స్టడీస్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో ఏముంటాయి మనకి ఎగ్జామ్స్? జనరల్ స్టడీస్. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి సీశాట్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. సీశాట్ ఈజ్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. సో సీశాట్లో మార్క్స్ కౌంట్ చేయరు, కానీ మినిమం 33.33%, 1/3 మార్క్స్ అయితే రావాలి. 1/3 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే సీశాట్ క్వాలిఫై అయినట్టు. సో సీశాట్ క్వాలిఫై అయిన వాళ్ళ పేపర్లు మాత్రమే చూస్తారు జనరల్ స్టడీస్లో. మీరు జనరల్ స్టడీస్లో 120 వచ్చినా, 150 వచ్చినా సీశాట్ క్వాలిఫై అవ్వకపోతే చూడరనమాట. సో సీశాట్ ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితే అప్పుడు మీ జనరల్ స్టడీస్ పేపర్ అనేది కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో జనరల్ స్టడీస్లో ఇఫ్ యూ క్లియర్ కట్ ఆఫ్, ఆ సంవత్సరం కట్ ఆఫ్ ఎంతైతే వస్తుందో దాన్ని క్లియర్ చేస్తే, కట్ ఆఫ్ కంటే మనకి ఎక్కువ మార్క్స్ వస్తే ఆబ్వియస్గా యూ విల్ బీ క్వాలిఫైడ్ టు మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్. ఇప్పుడు ఐఆర్ఎంఎస్కి కూడా సేమ్ ప్రిలిమ్సే కాబట్టి వీళ్ళు కూడా సీశాట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జిఎస్లో వీళ్ళకి ఇచ్చిన కట్ ఆఫ్ ఎంత అనేది మనం చెప్పలేం, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ బట్టి ఉంటుంది. ఐఆర్ఎంఎస్కి ఎంతమంది అప్లై చేశారనే దాన్ని బట్టి కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మెయిన్స్కి క్వాలిఫై అయ్యారా లేదనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో అది మీరు చూడాలి. అయితే డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఐఆర్ఎంఎస్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సివిల్ సర్వీసెస్లో మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయి? ఎస్ఏ పేపరు, GS1, GS2, GS3, GS4,
మళ్ళీ ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2, 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇన్ని ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికి మొత్తం కలిపి 4 పేపర్స్ ఉంటాయి. సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి 4 పేపర్స్ ఉన్నాయి. 4లో మళ్ళీ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, అంటే జస్ట్ లైక్ సివిల్స్ ఇక్కడ కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి. పేపర్ ఏ ఎనీ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజెస్, 8th షెడ్యూల్లో మెన్షన్ చేసిన ఎనీ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజెస్ మీద క్వాలిఫైయింగ్ పేపర్ 300 మార్క్స్. అలాగే పేపర్ బి ఈజ్ ఆన్ ఇంగ్లీష్, అగైన్ 300 మార్క్స్. సో ఈ 2 పేపర్స్ మీరు క్వాలిఫై అవ్వాలి. ఈ మార్క్స్ కౌంట్ అవ్వవు, కానీ క్వాలిఫికేషన్ అయితే అవ్వాలి. క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే అప్పుడు మెరిట్ కోసం కండక్ట్ చేస్తున్న పేపర్స్ అనేవి చూస్తారు. క్వాలిఫైయింగ్ పేపర్స్ దాటకపోతే మెరిట్ పేపర్స్ని చూడరు. క్వాలిఫైయింగ్ పేపర్స్ క్లియర్ చేశారు అనుకుందాం, అప్పుడు మీరు మెరిట్ కోసం ఉన్న పేపర్స్ ఏంటి, 2 పేపర్స్, అది కూడా ఆప్షనల్స్ మాత్రమే. దీని అర్థం ఏంటి, సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో మనకి జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్స్ ఉంటాయి. ఐఆర్ఎంఎస్ మెయిన్స్లో ఓన్లీ ఆప్షనల్స్ మాత్రమే ఉంటాయి. విచ్ మీన్స్ నో జిఎస్ అనేది లేదు. జిఎస్ అనేది మీకు ప్రిలిమ్స్ వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. మెయిన్స్కి వచ్చేసరికి జిఎస్ అనేది అవసరం లేదు. ఎందులో ఐఆర్ఎంఎస్లో అయితే ఆప్షనల్ మీరు ఒకటి చూజ్ చేసుకోవాలి. దాంట్లో 2 పేపర్స్ ఉంటాయి, 250 మార్క్స్ అయిపోయింది. తర్వాత మీకు పర్సనాలిటీ టెస్ట్ అంటే మన ఇంటర్వ్యూ, ఇది ఒక 100 మార్క్స్ అనమాట. అయితే సివిల్ సర్వీసెస్లో మనకి చాలా ఆప్షనల్స్ ఉన్నాయి కదా, రఫ్లీ 48 ఆప్షనల్స్ ఉన్నాయి. అయితే ఆ 48 ఆప్షనల్స్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చా? నో, ఆన్సర్ ఈజ్ డిఫరెంట్. 48 ఆప్షనల్స్లో నచ్చిన ఆప్షనల్ తీసుకోవడానికి లేదు. ఐఆర్ఎంఎస్ రాయాలనుకునే వాళ్ళు, అప్లై చేసే వాళ్ళకి కేవలం 4 ఆప్షనల్స్ మాత్రమే ఇచ్చారు. అందులో 3 టెక్నికల్, 1 మాత్రమే నాన్ టెక్నికల్. అందులో కూడా ఈ 1 ఏంటి, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, మిగిలిన 3 సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అంటే మీరు ఈ 4 ఒక ఆప్షనల్ ఎంచుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, కామర్స్ అండ్ అకౌంటెన్సీ కావచ్చు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, సార్ ఈ ఆప్షనల్స్కి సిలబస్ ఏంటి? ఆప్షనల్ సిలబస్ ఇక్కడ మెన్షన్ చేయబడ్డ క్వాలిఫైయింగ్ పేపర్స్ కావచ్చు, ఆప్షనల్ పేపర్స్, వాటికి సిలబస్ అనేది విల్ బి సేమ్ యాజ్ దోస్ ఫర్ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ కనిపిస్తున్న 4 ఆప్షనల్స్ సివిల్ సర్వీసెస్లో కూడా ఉన్నాయి కదా. సివిల్ సర్వీసెస్లో కూడా మెయిన్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆప్షనల్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఆప్షనల్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఆప్షనల్ ఉంది, కామర్స్ అండ్ అకౌంటెన్సీ ఆప్షనల్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షనల్స్కి సివిల్ సర్వీసెస్లో ఏ సిలబస్ ఉందో ఐఆర్ఎంఎస్లో కూడా అదే సిలబస్, అదే క్వశ్చన్ పేపర్. ప్రిలిమ్స్లో పేపర్ సేమ్, మెయిన్స్లో కూడా ఈ 4 ఆప్షనల్స్కి సివిల్స్ వాళ్ళకి ఏ క్వశ్చన్ పేపర్ పెడతారో ఐఆర్ఎంఎస్ వాళ్ళకి అదే క్వశ్చన్ పేపర్. అంటే సివిల్ సర్వీసెస్లో ఈ ఆప్షనల్స్ ఎంచుకున్న వాళ్ళకి ఏ పేపర్ వస్తుందో ఐఆర్ఎంఎస్లో ఈ ఆప్షనల్స్ ఎంచుకున్న వాళ్ళకి అదే పేపర్ అనేది వస్తుంది. అయితే కొంతమంది స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ రాస్తారు, ఐఆర్ఎంఎస్ రాస్తారు, కామన్ క్యాండిడేట్స్ అంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, సార్ నేను సివిల్స్కి వచ్చేసరికి హిస్టరీ ఆప్షనల్ తీసుకొని ఐఆర్ఎంఎస్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆప్షనల్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ రాశారు, మే ఆప్ట్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఎఫోర్సెడ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఫర్ బోత్ దీస్ ఎగ్జామినేషన్స్ ఆర్ చూజ్ సెపరేట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఫర్ దీస్ ఎగ్జామినేషన్. అంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్కి ఒకటి, ఐఆర్ఎంఎస్ మెయిన్స్కి ఇంకొకటి, ఇలా కూడా తీసుకోవచ్చు అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎయిదర్ యూ కెన్ గో ఫర్ నార్మల్ జనరల్ స్టడీస్ ఆప్షనల్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫర్ ఐఆర్ఎంఎస్. అప్పుడు నువ్వు ఒకవేళ మెయిన్స్కి 2 మెయిన్స్లు క్లియర్ చేసావు అనుకో, 2 ప్రిలిమ్స్లు క్లియర్ చేసావు అనుకో, సివిల్ సర్వీసెస్ ఆప్షనల్ ఎగ్జామ్ వేరేగా రాయాల్సి ఉంటుంది, ఐఆర్ఎంఎస్ ఆప్షనల్ ఎగ్జామ్ వేరేగా రాయాల్సి ఉంటుంది. మీరు రెండింటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, ఒకే ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. అది దీనికి కౌంట్ చేస్తారు, దీనికి కౌంట్ చేస్తారు. నువ్వు ఇది క్వాలిఫై అవ్వకుండా దీనికి అవ్వచ్చు, ఇది అవ్వకుండా దీనికి కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? అలా 2 ఎగ్జామ్స్ వేరువేరుగా, 2 ఆప్షన్స్ వేరువేరుగా తీసుకోవచ్చు, సేమ్ తీసుకోవచ్చు అని క్లియర్గా చెప్తున్నారు. లాంగ్వేజ్ మీడియం అంటే ఇంగ్లీష్ హిందీలో పెడతారు కదా, ఇక్కడ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో పెడతారు. స్క్రిప్ట్స్ అంటే క్వశ్చన్ పేపర్స్, ప్రిలిమ్స్లో క్వశ్చన్ పేపర్స్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్స్కి అబ్సల్యూట్లీ సేమ్. సివిల్ సర్వీసెస్కి ఏ ఎగ్జామ్ పెడతారో ఇక్కడ కూడా అదే ఎగ్జామ్, అదే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, సెపరేట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చెయ్యరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఏజ్ లిమిట్స్, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ సేమ్ యాజ్ దోస్ ఫర్ సిఎస్సి. బట్ సివిల్ సర్వీసెస్కి ఏ రకంగా అయితే మనకి
జనరల్ కేటగిరీకి సివిల్ సర్వీసెస్లో ఏంటమ్మా 32 ఇయర్స్ ఏజ్ లిమిట్, ఓబీసీకి 35 ఏజ్ లిమిట్, ఎస్సీ అండ్ ఎస్టీకి 37 ఏజ్ లిమిట్. అటెంప్ట్స్ వచ్చేసరికి ఇక్కడ 6, ఇక్కడ 9, 6 + 3 9, ఇక్కడ వచ్చేసరికి నో లిమిట్, ఇలా చెప్తారు, నో లిమిట్ అని చెప్తారు. ఏజ్ వచ్చేసరికి 21 మినిమం ఏమో 21, మినిమం 21. జనరల్ స్టడీస్ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 32, ఓబీసీ వాళ్ళకి మ్యాక్సిమం 35, ఎస్సీ ఎస్టీకి మ్యాక్సిమం 37. ఇది మనకి కామన్గా తెలిసిందే. అటెంప్ట్స్ ఇది లిమిటేషన్. సివిల్ సర్వీసెస్కి ఎలా లిమిట్స్ ఉన్నాయో ఐఆర్ఎంఎస్కి సేమ్ లిమిట్స్ అప్లై అవుతాయి. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంగతి ఏంటి? ఐఆర్ఎంఎస్ మీరు రాయాలంటే మీకు ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలి, లేదా కామర్స్ ఆర్ చార్టెడ్ అకౌంటెన్సీలో డిగ్రీ ఉండాలి. అర్థమవుతుందా? సో నార్మల్ బీఎస్సీ కెమిస్ట్రీ, బీఏ ఇట్లాంటి వాళ్ళు ఐఆర్ఎంఎస్ రాయడానికి అనర్హులు. ఇంజనీరింగ్ డిగ్రీ అన్నా ఉండాలి, లేదా కామర్స్ అండ్ చార్టెడ్ అకౌంటెన్సీలో మనకి డిగ్రీ ఉంటే మాత్రమే ఈ ఐఆర్ఎంఎస్ రాయడానికి అర్హత అనేది లభిస్తుంది. సో ఎన్ని పోస్టులు అంటే మొత్తం 150 పోస్టులకి ఇండెంట్ పెట్టారు. అందులో సివిల్ ఇంజనీరింగ్ 30, మెకానికల్ 30, ఎలక్ట్రికల్ 60, కామర్స్ అండ్ అకౌంటెన్సీ 30, 150 ఇలా స్ప్లిట్ చేశారు. రైట్. సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ లాస్ట్ థింగ్. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది యూపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఫ్రమ్ ద 4 డిసిప్లిన్స్. సో ఇదమ్మా స్టోరీ. ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. డిగ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ దీస్ థింగ్స్ యూ కెన్ ఆప్ట్ ఫర్ మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇట్లాంటి ఆప్షన్స్ కూడా మీరు ఎంచుకొని వెళ్ళవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఐఆర్ఎంఎస్ఈ. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక ఎడ్జ్ ఎక్స్ట్రా, మామూలుగా సివిల్ సర్వీసెస్తో పాటు ఈ ఎగ్జామ్ కూడా రాసే ఒక ఎడ్జ్ అనేది లభించింది. అండ్ మెజారిటీ పోస్ట్ కూడా ఇంజనీరింగ్ వాళ్ళకే కేటాయించారు. మీరు చూస్తే అక్కడ 30 + 30 + 60 అంటే మొత్తం 120 పోస్టులు అవుట్ ఆఫ్ 150 ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నాయి. 30 మాత్రమే కామర్స్ అండ్ అకౌంటెన్సీకి ఉండడం అనేది జరిగింది. సో మెయిన్స్ ఎగ్జామ్స్ కామన్గా చేస్తారు, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా కామన్గానే జరుగుతాయి, నోటిఫికేషన్ కూడా కామన్గానే వస్తుంది. యూపీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అదే టైంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎప్పుడైతే వస్తుందో ఐఆర్ఎంఎస్సీ కూడా అదే టైంలో నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జాము సేమ్, వాళ్ళతో పాటు కామన్గానే జరుగుతాయి. అర్థమవుతుందా? రైట్. సో మీరు ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సివిల్స్కి దీనికి ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్ వరకు సేమ్ కాబట్టి యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎల్టెక్స్ క్లాసెస్ ప్రిలిమ్స్ 2023 క్రాష్ కోర్స్. January 1st మనం స్టార్ట్ చేస్తున్న క్రాష్ కోర్స్ మీరు జాయిన్ కావచ్చు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి అంటే ఆల్రెడీ కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, బేసిక్స్ ఉన్నాయి, ప్రిలిమ్స్కి సెపరేట్గా గైడెన్స్ కావాలనుకునే వాళ్ళు ఈ క్రాష్ కోర్స్కి రావచ్చు. ప్రిలిమ్స్కి ఉన్న మొత్తం సిలబస్ అంతా కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో అంటే తక్కువ టైంలో మ్యాక్సిమం కవరేజ్ జరిగేటట్టుగా జరుగుతుంది. సో ఎకానమీ, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనాలిసిస్, సీసాట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఎకానమీ, సర్వే, బడ్జెట్ అనాలిసిస్, సీసాట్ ఇవన్నీ కూడా ఈ 4 ఆస్పెక్ట్స్ నేను స్వయంగా డీల్ చేస్తాను. మీకు రిమైనింగ్ అన్నీ కూడా మన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ డీల్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు క్యాప్స్యూల్ ఫార్మాట్లో ప్రిలిమ్స్కి అవసరమైన రీతిలో డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ కోర్స్కి మీరు ఎన్రోల్ అవ్వాలంటే 31st December లాస్ట్ డేట్. 4,999 పేజెస్ జాయిన్ అవ్వచ్చు. 1st January తర్వాత ఎన్రోల్ అయ్యే వాళ్ళకి ఫీజు ఎక్కువ ఉంటుంది, 12,999 అనేది ఉంటుంది. అండ్ ద కోర్స్ ఈజ్ వ్యాలిడ్ టిల్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు కోర్స్ వ్యాలిడిటీ మీకు ఉంటుంది. అండ్ మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. ఓకేనా? టేక్ కేర్ అమ్మా, బాయ్.